ఎవ్రీబడి ఈ వీడియోలో వచ్చేసి మనం అపార్ట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ చాప్టర్కి సంబంధించి చూద్దాం. సో సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ మోడ్యూల్లో ఫస్ట్ చాప్టర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ అంటే ఏమి? యాజ్ పర్ సెక్షన్ 210 ప్రకారంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీన్స్ ఒక కలెక్టివ్ బాడీ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీని మనం బోర్డ్ అనొచ్చు ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనొచ్చు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎందుకు కావాలి అంటే ఒక కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్. సో ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి హ్యావింగ్ సపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది, బట్ నో బాడీ ఆర్ మైండ్ ఆన్ హిట్స్ ఓన్. సో అది ఆర్టిఫిషియల్ పర్సన్ అయినప్పటికీ ఆ పర్సన్కి బాడీ ఉండదు, మైండ్ ఉండదు, కాబట్టి ఒక పర్సన్స్ కావాలి, వాళ్ళు డైరెక్టర్స్. అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్లో చూసుకుంటే వాటి కోసం రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్ 149 అనేది ఉంటుంది. నా డైరెక్టర్స్ వచ్చేసి బోత్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ ట్రస్టీ ఆఫ్ ద కంపెనీకి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ట్రస్టీగా వర్క్ చేస్తారు. అండ్ ఈ ఏజెంట్ అంటే ఎట్లా అంటే దే బైండ్ కంపెనీ హ్యాడ్ దేర్ ప్రిన్సిపల్ హ్యాస్ షున్ హ్యాడ్ దే ఎంటర్ ఇన్ టు వేరియస్ ట్రాన్సాక్షన్స్. సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ అవుతుంటారో ఆ ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఏజెంట్ పొజిషన్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్టీస్, మనీ, ట్రేడ్ సీక్రెట్స్ ఎక్సెట్రా ఆఫ్ ద కంపెనీ ఉంటాయో వాటన్నిటిని టేక్ కేర్ తీసుకోవాలి, లైక్ ట్రస్టీ లాగా. ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయాల్సిన పని. నా సెక్షన్ 149 ఏం చెప్తుంది? కంపెనీ టు హ్యావ్ ఏ బోర్డ్, కంపెనీకి బోర్డ్ అనేది ఉండాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఉండాలి. అండ్ ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఇండివిజువల్స్ కన్సిస్ట్ అయి ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి పబ్లిక్లో 3, ప్రైవేట్లో 2, ఓపీసీలో 1 పర్సన్స్ ఉండాలి. ఇది మినిమం మెంబర్స్. సో మినిమం పబ్లిక్లో 3, ప్రైవేట్లో 2, ఓపీసీలో 1 మెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఎన్ని డైరెక్టర్స్ ఉండొచ్చు? 15 డైరెక్టర్స్ ఉండొచ్చు. ఒకవేళ ఈ 15 డైరెక్టర్స్ కంటే ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే వాళ్ళు ఒక స్పెషలైజేషన్ని పాస్ చేసి 15కి ఎక్సీడింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మెయిన్గా చూసుకుంటే డైరెక్టర్స్ వాటికి. ఇక్కడ ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది నాట్ అప్లికబుల్ టు సెక్షన్ 8 కంపెనీస్ కానీ గవర్నమెంట్ కంపెనీస్ కానీ ఆ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ వీటిలో ఏఓఏ అనేది అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది వాళ్ళు ఇంకా లోయర్ లిమిట్ పెట్టాలనుకుంటే ఏదైనా కంపెనీ అనేది మ్యాక్సిమం డైరెక్టర్స్కి ఇంకా తక్కువ లిమిట్ పెట్టుకోవాలనుకుంటే కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఎవరైనా కంపెనీస్. నెక్స్ట్ కంపెనీస్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. నెక్స్ట్ అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ అనేది ఉండాలి ఒక కంపెనీలో. ఎవరు ఉండాలి? ఏ కంపెనీలో అంటే రూల్ 3 డిస్కషన్ చేస్తుంది ఆఫ్ కంపెనీస్కి సంబంధించి. రూల్ 3 ప్రకారం ఏం చెప్తారంటే ప్రొవిజన్స్ ఆఫ్ ఉమెన్ డైరెక్టర్స్ ఫాలోయింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటావో, ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉంటావో ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ అండ్ ఎనీ అదర్ పబ్లిక్ కంపెనీ. సో ఇక్కడ అదర్ పబ్లిక్ కంపెనీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఉంటే, టర్న్ ఓవర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300 crores ఉంటే అటువంటి కంపెనీస్ యాజ్ పర్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారంగా ఈ క్రైటీరియాని సాటిస్ఫై చేస్తే ఆ కంపెనీలో ఉమెన్ డైరెక్టర్ ఉండాలి. ఒకవేళ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వచ్చేసి ప్రైవేట్ కంపెనీ, ఆ కంపెనీకి వచ్చేసి టర్న్ ఓవర్ 500 crores ఉంది, ఆ కంపెనీకి ఉమెన్ డైరెక్టర్ కావాలంటే నో, కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ అదర్ పబ్లిక్ కంపెనీస్ మాత్రమే ఈ క్రైటీరియా. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఈవెన్తో ఈ క్రైటీరియాని క్రాస్ అయినా ఆ ప్రైవేట్ కంపెనీకి ఉమెన్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఇంటర్మిటెంట్ మీన్స్ వేకెన్సీ ఏమైనా జరిగింది అనుకోండి 3 months ఆర్ ఇమీడియట్లీ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో విచ్ ఎవర్ ఈజ్ లేటర్. అండ్ న్యూలీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ కంప్లీట్ కావాలి వితిన్ 6 monthsలో. ఒకవేళ వేకెన్సీ ఏమన్నా వస్తే 3 months లోపల ఆర్ ఇమీడియట్లీ నెక్స్ట్ మీటింగ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్లో వాళ్ళు వేకెన్సీని ఫిల్ చేయాలి. ఒకవేళ అది కంపెనీ న్యూలీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ అయితే కంప్లీట్ కావాలి వితిన్ 6 monthsలో కంప్లీట్ కావాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ పర్సన్ ఎప్పుడు వచ్చింది అనేది చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17th March 19కి ఒక ఉమెన్ డైరెక్టర్ డెత్ అయింది, సడన్ డెత్ అయింది.
అండ్ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? 25th జనవరి జరుగుతుంది. అండ్ ఏప్రిల్ నుంచి 3 మంత్స్ అంటే మార్చ్ నుంచి 3 మంత్స్ అంటే ఏప్రిల్, మే, జూన్. సో 17th జూన్ అవుతుంది. అండ్ 25th జూన్కి వాళ్ళకి జరుగుతుంది మీటింగ్. అండ్ వితిన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ వేకెన్సీ అంటే 16th జూన్ అవుతుంది. బట్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? 25th జూన్కి. సో విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే 25th జూన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఏమన్నా మ్యాండేటరీ అయినా అండ్ ఫర్ ఉమెన్ డైరెక్టర్ టు బి ఇండిపెండెంట్ అంటే అటువంటి ప్రొవిజన్స్ అనేది ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్ ఉంటుంది. నెక్స్ట్ రెసిడెంట్ డైరెక్టర్ అంటే ఏమి? అట్లీస్ట్ 1 డైరెక్టర్ అంటే ఎవరైతే పర్సన్ స్టేస్ ఇన్ ఇండియా ఫర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 182 days స్టే ఉంటాడో అటువంటి పర్సన్ కంపల్సరీగా కంపెనీలో ఒక పర్సన్ అయినా ఉండాలి. ఒకవేళ కంపెనీ అనేది న్యూలీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ అయితే ప్రపోర్షనేట్ తీసుకుంటాము ఈ 182 daysని. నెక్స్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్ నాట్ అప్లికబుల్ టు ప్రైవేట్ కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీకి అప్లికబిలిటీలోకి రాదు. ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్లో అట్లీస్ట్ 1/3 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. ఒకవేళ అక్కడ ఫ్రాక్షన్ కన్నా పాయింట్లలో వస్తే ఆ అమౌంట్ని 1గా తీసుకుంటాము. అండ్ అన్లిస్టెడ్ కంపెనీ అయితే ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాల్సి ఉంటుంది. ఇది ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి. యాక్చువల్గా ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ప్రొవిజన్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకు నెక్స్ట్లో వస్తుంది, బట్ మనం ఇక్కడ కవర్ చేద్దాంలేండి. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రూల్ 4 డిస్కషన్ చేస్తుంది. సో లిస్టెడ్ కంపెనీలో అట్లీస్ట్ 1/3 ఉండాలి. అన్లిస్టెడ్ అయితే అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటే చాలు. అండ్ వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అంటే ఈ పర్సన్స్ అంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో ఎప్పుడు ఉండాలి? అట్లీస్ట్ 2 అంటే ఇవి 4 క్రైటీరియాని చూసుకుంటాం. ఇక్కడ వీటికి 4 క్రైటీరియాని చూసుకుంటాము. సో 4 క్రైటీరియాలో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores ఉంటే ఆ కేసెస్లో, ఆర్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఉంటే, ఆర్ వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్స్ అండ్ డిపాజిట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 crores ఉంటే, అవుట్ స్టాండింగ్ లోన్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 crores ఉంటే, ఇక్కడ ఈ 50 crores ఉంటే కూడా అప్లికబుల్ కాదు. అంటే గ్రేటర్ దెన్ 50 crores మాత్రమే ఇక్కడ తీసుకునేది. సో గ్రేటర్ దెన్ 50 crores. సో వీటికి మాత్రం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటాము. 100 crores. ఇక్కడ గ్రేటర్ దెన్ తీసుకుంటాము లోన్స్, డిబెంచర్స్, డిపాజిట్స్ దగ్గర. అండ్ ఇక్కడ పేడ్ అప్ షేర్ క్యాపిటల్, టర్న్ ఓవర్, అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ డిపాజిట్ యాజ్ పర్ లేటెస్ట్ డేట్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారంగా తీసుకుంటాము. అండ్ ఈ ప్రొవిజన్స్ అనేది జాయింట్ వెంచర్ కంపెనీకి కానీ, ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ కానీ, డార్మెంట్ కంపెనీ అండర్ సెక్షన్ 455 ఈ కంపెనీస్కి అప్లికబుల్ కాదు. నౌ ఈ కంపెనీస్ని డిస్కషన్లో చూస్తున్నప్పుడు డైరెక్టర్స్లో పర్సన్స్ 149 దగ్గర ఏం చెప్తాము, 177లో ఏం చెప్తామని చూసుకుంటే 149, 170, 149 వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది. 177లో ఏం చెప్తామంటే ఆడిట్ కమిటీ రిలేటెడ్ ఉంటుంది. హయ్యర్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనేది కావాలి. ఎప్పుడు ఆడిట్ కమిటీని కాన్స్టిట్యూషన్ చేస్తున్నప్పుడు అక్కడ హయ్యర్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనేది అప్లికబుల్ ఇన్ దిస్ సెక్షన్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళ యొక్క పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అనేది 100 crores ఉందనుకోండి. సో 10 crores ఇంకా ఎక్కువనే కాబట్టి అప్లికబుల్ అవుతుంది. అందులో ఆడిట్ కమిటీ వచ్చేసి ఒక 7 డైరెక్టర్స్ ఉంటే మెజారిటీ అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో 4 ఆఫ్ దెమ్ వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి యాజ్ పర్ సెక్షన్ 177 ప్రకారంగా. అండ్ సో యాజ్ పర్ 149 ప్రకారంగా అప్పుడు మినిమం ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంత అవుతుంది? 4 అవుతుంది, అంతేగాని 2 కాదు అప్పుడు. ఓకే, అది మెయిన్గా. నెక్స్ట్ ఇక్కడ కూడా వేకెన్సీ వచ్చింది అనుకోండి, 3 months ఆర్ ఇమీడియట్లీ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ విచ్ ఎవర్ ఈస్ లేటర్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ నాట్ రిక్వైర్డ్ టు అపాయింట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇఫ్ ఇట్ సీజెస్ టు ఫుల్ఫిల్ కండిషన్స్ ఏవైతే పేడ్ అప్ షేర్ క్యాపిటల్, టర్న్ ఓవర్,
అండ్ ఈ అవుట్స్టాండింగ్ లోన్స్ ఇవి చెప్తున్నామో ఫర్ 3 కన్సిక్యూటివ్ ఇయర్స్ కన్నా లేకుంటే వాళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ కంపెనీని మనం 2 వైడ్స్గా డివైడ్ చేసినాం, లిస్టెడ్ కంపెనీ అని, అన్లిస్టెడ్ కంపెనీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటి? లిస్టెడ్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఏదైతే సెక్యూరిటీస్ వాళ్ళ యొక్క ఎనీ ఆఫ్ ఈ సెక్యూరిటీస్ అనేది లిస్టెడ్ అయింటే, ఎక్కడ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో రికగ్నైజ్ అయింటే, అండ్ ద కంపెనీస్ ఏవైతే ఉంటావో ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ నాట్ కన్సిడర్ లిస్టెడ్ కంపెనీస్ ఏవేవంటే పబ్లిక్ కంపెనీస్ ఏవైతే ఈక్విటీస్ వచ్చేసి నాట్ లిస్టెడ్ ఉంటావో, ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్లో యాజ్ పర్ సెపీ రెగ్యులేషన్కి నాన్ కన్వర్టబుల్ డెట్ సెక్యూరిటీస్ ఉన్న, నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్న బోత్ కేటగిరీస్ కేసులో. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీస్ విచ్ హ్యావ్ లిస్టెడ్ దేర్ నాన్ కన్వర్టబుల్ డెట్ సెక్యూరిటీస్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ బేస్డ్ ఆన్ ఆర్ఎస్సి రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్తో చేస్తుంటామో అటువంటి వాటికి అప్లికబిలిటీలోకి రాదు. అండ్ ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్ కావాలి అనుకుంటే ఆ పర్సన్ వచ్చేసి కొన్ని క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి, అంటే కొన్ని క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. డైరెక్టర్స్ అదర్ దెన్ ఎండి ఆర్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఆర్ నామినీ డైరెక్టర్స్ ఫుల్ఫిల్ చేయాలి కొన్ని క్రైటీరియాస్ని. ఏ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఆ పర్సన్ ఇంటిగ్రిటీతో ఉండాలి, అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇతను ఎటువంటి పర్సన్కి రిలేటివ్ కాకూడదు, అంటే ప్రమోటర్కి ఆ పర్సన్ ప్రమోటర్ అయ్యి ఉండకూడదు. కంపెనీకి కానీ, అసోసియేట్ కంపెనీ కానీ, సబ్సిడరీ కానీ, హోల్డింగ్ కంపెనీ కానీ ప్రమోటర్కి రిలేటెడ్ అయ్యి ఉండకూడదు. అతనికి ప్రిక్యూనరీ రిలేషన్షిప్ అనేది ఉండకూడదు. అండ్ రెమ్యునరేషన్స్ ఏమన్నా ఉంటే, అంటే ఆ డైరెక్టర్ కానీ ఆ ట్రాన్సాక్షన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్, అతని టోటల్ ఇన్కమ్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ కంపెనీ నుంచి ఇన్కమ్ వచ్చి ఉండకూడదు. అతనికి ట్రాన్సాక్షన్స్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇట్లా లాస్ట్ 2 ఫైనాన్షియర్ చూస్తాము. అతను ఒకటే కాదు, అతని యొక్క రిలేటివ్స్ కూడా ఎవ్వరూ సెక్యూరిటీస్ని హోల్డ్ చేయకూడదు. అండ్ ఇన్డెప్త్నెస్ అనేది ఉండకూడదు, 50 lakhs వరకు గ్యారంటీ అని ప్రొవైడ్ చేయకూడదు. వాటన్నిటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్కి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ డైరెక్టర్కి ముందర సెక్షన్ 142 అంటే మనం లైన్ సీక్వెన్స్లో వెళ్దాం డైరెక్టర్కి సంబంధించి ఏముంటుంది అనేది. సో 152 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఫస్ట్ డైరెక్టర్ ఎవరు ఉంటారో, ఒక కంపెనీకి ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి ఎవరైతే నేమ్స్ ప్రమోటర్స్ అని ఉంటారో, ప్రమోటర్స్ అంటే ఎవరైతే నేమ్స్ని అందులో ఎంటర్ చేస్తామో, ఇందులో ఏదైతే మెమోరాండంలో సబ్స్క్రైబ్ చేసుకుంటారో మెమోరాండంకి వా పర్సన్స్ని మనం అపాయింటెడ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఏఓఏ, అదర్వైజ్ మెంబర్స్ ఆఫ్ ఏఓఏ ప్రకారంగా అపాయింట్ చేస్తాం. ఒకవేళ ఏఓఏలో ఎవరిని అపాయింట్ చేయకుంటే ఎంఓఏలో ఎవరైతే నేమ్స్ ఉన్నావో ఇండివిజువల్ నేమ్స్ని వాళ్ళని డీమ్డ్గా తీసుకుంటాము ఫస్ట్ డైరెక్టర్గా. నెక్స్ట్ టెన్యూర్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళది అంటే టిల్ డైరెక్టర్స్ డ్యూలీ అపాయింటెడ్ హ్యాస్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సో అపాయింట్ అయ్యేంత వరకు, వేరే డైరెక్టర్స్ అపాయింట్ అయ్యేంత వరకు ఉంటుంది. ఓపీసీ ఇండివిజువల్ మెంబర్స్ డీమ్డ్. సో 1% కంపెనీగా ఇండివిజువల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇండివిజువల్ మెంబర్స్ని తీసుకుంటాము, అతన్నే డైరెక్టర్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఎవ్రీ డైరెక్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్. మామూలుగా ప్రతి ఒక్క డైరెక్టర్ అనేవాడు జనరల్ మీటింగ్లో అపాయింట్ అవుతారు, అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫై, ఏమన్నా స్పెసిఫై చేస్తే తప్ప. అంటే లైక్ ఒక ట్రిబ్యునల్ చెప్పింది ఈ డైరెక్టర్ని అపాయింట్ చేసుకోండి, అట్లాంటి కేసెస్లో జనరల్ మీటింగ్ ఏముండదు. నెక్స్ట్ నో పర్సన్ టు బి అపాయింటెడ్ హ్యాస్ డైరెక్టర్ అన్లెస్ అలాటెడ్ డిన్. సో ఆ పర్సన్కి డిన్ లేకుండా ఎవరిని అపాయింట్మెంట్ అనేది చెయ్యము. నెక్స్ట్ ఈ డిన్కి సంబంధించి ఎవ్రీ డైరెక్టర్ ఇంక్లూడింగ్ సెక్షన్ 161 వాళ్ళు డిన్ని సబ్మిట్ చేయాలి, డిక్లరేషన్ని ప్రొవైడ్ చేయాలి. అపాయింట్ అయ్యేటప్పుడు దీన్ని డిక్లరేషన్ అనేది చెప్పాలి. డిక్లరేషన్లో ఏముంటుంది, నాట్ డిస్క్వాలిఫైడ్ అనేది చెప్పాలి. నెక్స్ట్ ఫర్నిష్ చేయాలి కన్సెంట్ టు యాక్ట్, అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము యాక్ట్ చేస్తాము డైరెక్టర్గా అనేది వాళ్ళు చెప్పాలి.
అలా ఇతనికి డిన్ ఉందా లేదా, డిన్కి సంబంధించి వీటన్నిటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ అనేది ఈ DIR2 అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వితిన్ కంపెనీ ఫైల్ చేయాలి. ఎవరికి? ROCకి ఫైల్ చేయాలి. వితిన్ 30 days లోపల ఫైల్ చేయాల్సి వస్తుంది డిక్లరేషన్ని. ROCకి వితిన్ 30 days లోపల ఫైల్ చేయాలి. ఇన్ ఫామ్ DIR2లో అంటే డైరెక్టర్ టు కంపెనీ DIR2 ఇస్తే కంపెనీ టు ROC DIR2ని ఫైల్ చేస్తుంది. కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, అతని యొక్క కన్సెంట్ ఇది అని. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ పర్సన్ who is a national of a country that shares land border with India, necessary security clearance from MHA to be attached along with such consent. అంటే ఆ పర్సన్ వచ్చేసి వేరే కంట్రీ బార్డర్స్ అట్లాంటి ఏమన్నా ఉంటే MHA క్లియరెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, ప్రొవిజన్స్ ఇవి సెక్షన్ 8 కంపెనీస్కి అనేది అప్లికబుల్ కాదు. ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్, explanation statement to be included of the statement or board that he fulfills conditions specified in the act. వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 152(6) రిటైర్మెంట్ ఆఫ్ డైరెక్టర్ బై రొటేషన్. ఇక్కడ ఏం చెప్తానంటే, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ అన్లెస్ AOA specifically provides for retirement by rotation of all directors at every AGM at least 2/3 of total number of directors. Period of office liable to determination of retirement by rotation and appointed by the company general meeting. So every year లో every జనరల్ మీటింగ్లో, యాన్యువల్ జనరల్ మీటింగ్లో 2/3 ఆఫ్ మెంబర్స్, అట్లీస్ట్ 2/3 ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు రిటైర్ అయ్యి రొటేషన్ అవుతుంటారు. ఇది మెయిన్గా. ఈ 2/3లో 1/3 వాళ్ళు రిటైర్ అవుతారు. 2/3 వాళ్ళు రొటేషన్లోకి వస్తారు, 1/3 వాళ్ళు రిటైర్ అవుతారు. ఈ 1/3 తీసుకునేటప్పుడు అది ఫ్రాక్షన్ అనేది మల్టిపుల్ 3 అంటే పాయింట్ తర్వాత ఎంతైనా నెంబర్ రాని నియరెస్ట్ 1కి తీసుకుంటాము, రౌండెడ్ 1కి తీసుకుంటాము. అండ్ ఈ పర్సన్స్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో మనం తీసుకున్న ఫుల్ అమౌంట్లో 2/3 వచ్చేసి రొటేషన్ తీసుకున్నాము, 1/3 వచ్చేసి నాన్ రొటేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ 2/3లో మళ్ళీ 1/3ని తీసుకుంటాము రొటేషన్కి. రిటైర్ ఇప్పుడు ఒకవేళ ఈ రిటైర్లో ఎవరెవరిని తీసుకుంటామంటే ఎవరైతే లాంగెస్ట్ ఉన్నారో ఇన్ ద ఆఫీస్లో సిన్స్ లాస్ట్ అపాయింట్మెంట్ నుంచి వాళ్ళని తీసుకుంటాము. ఒకవేళ కొంతమంది పర్సన్స్ సేమ్ డేట్కి అపాయింట్ అయినా అనుకోండి, అట్లాంటి కేసుల్లో ఏం చేస్తారంటే సేమ్ డేస్కుంటే వాళ్ళని లాట్ బేసిస్లో తీసేస్తాము. లాట్ బేసిస్ చేసి ఎవరి నేమ్ అయితే వస్తుందో లాట్లో ఆ పర్సన్ని రిమూవ్ చేస్తాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి ఒక 10 మెంబర్స్ ఉందాం అనుకున్నాం. అందులో రొటేషన్లోకి వచ్చేదంతా 2/3 వాళ్ళు, అది 2/3 వచ్చేసి రొటేషన్లోకి వస్తారు, 1/3 వచ్చేసి నాన్ రొటేషన్ అవుతారు. ఓకే, డన్. నౌ 2/3లోకి వచ్చేసేయండి. రొటేషన్లోకి వచ్చిన వాళ్ళు 1/3 వాళ్ళు రిటైర్ అవుతారు, 1/3 వాళ్ళు రిటైర్ అవుతారు. అండ్ బ్యాలెన్స్ వాళ్ళు అందరూ సేఫ్, వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ 1/3 వాళ్ళు ఉన్నారు కదా, ఈ 1/3 వాళ్ళు ఫస్ట్ అనేది ఎవరు లాంగ్ ఉన్నారో వాళ్ళని చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు సేమ్ డేకి ఉంటే మ్యూచువల్ అగ్రిమెంట్, నువ్వు పోతావా వాళ్ళని మ్యూచువల్ అగ్రిమెంట్లో అడగవచ్చు. ఎవరు యాక్సెప్ట్ చేయలే అనుకోపోవడానికి అప్పుడు ఒక లాట్ తీసుకొని అందరి నేమ్స్ని లాట్లో వేసి బాక్స్లో నుంచి ఒక నేమ్ తీసి యు ఆర్ ద లక్కీ పర్సన్, యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద కంపెనీ అని లాట్లో వేయచ్చు. అది రిటైర్మెంట్ బై రొటేషన్ చేసేది లాట్లో చేస్తారు. నెక్స్ట్ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో అందరూ వస్తారా ఈ 2/3 రొటేషన్ లేకంటే అందరు రారు. కొంతమంది డైరెక్టర్స్ డైరెక్ట్గా అందులోకి రాకుండానే ఉంటారు. ఎవరంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ రిటైర్మెంట్ బై రొటేషన్లోకి రాడు. నామినీ డైరెక్టర్ ఈ పర్సన్ ఎవరైతే అపాయింట్ చేసి ఉంటారో బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్
బ్యాంక్స్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు అపాయింట్ చేసి ఉంటారు కదా, వాళ్ళని నువ్వు రిటైర్ కా అని చెప్తే బాగోదు. నెక్స్ట్ నామినీ డైరెక్టర్స్ ఎవరన్నా స్పెషల్ బాడీ వాళ్ళు అపాయింట్ చేసింటే లైక్ ఎల్ఐసి అట్లాంటి వాళ్ళు అపాయింట్ చేసింటే అట్లాంటి వాళ్ళని. నెక్స్ట్ ఆల్టర్నేట్ డైరెక్టర్స్. ఆల్టర్నేట్ డైరెక్టర్ అంటే ఒక పర్సన్ లేకుంటే ఇంకొక పర్సన్ని ఆల్టర్నేట్గా పెట్టుకుంటాము. ఈ 4 మెంబర్స్ అనే వాళ్ళని రిటైర్మెంట్ కా అని చెప్పడానికి లేదు. అంటే వాళ్ళ నేమ్స్ని మేము లాట్ వేసినాము వాళ్ళ నేమ్ వచ్చిందని చెప్పడానికి లేదు. ఫస్ట్ లాట్లోకి వాళ్ళని తీసుకోకూడదు. నెక్స్ట్ ఫాలోయింగ్ డైరెక్టర్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్లో నామినీ డైరెక్టర్స్ అపాయింట్ అవుతాయి కదా బై ద ఇన్స్టిట్యూషన్స్. ఒకవేళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాకుండా వీళ్ళు జస్ట్ నామినీగా తీసుకున్న నేమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని తీసుకోవచ్చు, మళ్ళీ ప్రాబ్లం లేదు. అండ్ డైరెక్టర్స్ అపాయింటెడ్ బై ద బోర్డ్, ఎవరైతే అపాయింట్ అయింటారో ఇది అడిషనల్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాము. అండ్ ఓన్లీ దోస్ డైరెక్టర్స్ హూ ఆర్ అపాయింటెడ్ ఇన్ జనరల్ మీటింగ్ వాళ్ళే రిటైర్ అవుతారు ఇక్కడ. నెక్స్ట్ డైరెక్టర్ అపాయింటెడ్ బై ద బోర్డ్ అండర్ సెక్షన్ 161(4) shall be considered non-rotational as they are appointed by the board irrespective of whether subsequently approved in general meeting. But టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇంక్లూడ్ చేస్తాము. అడిషనల్ డైరెక్టర్స్ని మామూలుగా ఎట్లా అపాయింట్ చేస్తారు? అడిషనల్ డైరెక్టర్స్ ఫస్ట్ బోర్డు వాళ్ళు తీసుకొని వస్తారు, జనరల్ మీటింగ్లో పెట్టి యాక్సెప్టెన్స్ ఇస్తారు. సో డైరెక్ట్గా జనరల్ మీటింగ్లో అపాయింట్ కాకున్నప్పటికీ ఆ పర్సన్ని మనం కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్, కేఎంపీ, వీళ్ళు కూడా రిటైర్మెంట్ బై రొటేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వస్తుంది బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క డిపెండింగ్ ఆన్ టర్మ్స్ని బేస్ చేసుకొని. బట్ వాళ్ళని కూడా కౌంట్ చేస్తాం టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్లో. నా వాటి తర్వాత ఈ 1/3 2/3 మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్స్ రిటైర్మెంట్ ఎవరు, ఫైలింగ్ ఆఫ్ వేకెన్సీ ఆఫ్ రొటేషనల్ డైరెక్టర్కి సంబంధించి వేకెన్సీలో ఒక ఆన్ రిటైర్మెంట్ అప్పుడు డైరెక్టర్స్ అప్పుడు యాజ్ పర్ 152(6) ప్రకారంగా కంపెనీ అనేది ఎయిదర్ ఆ రిటైర్ అవుతున్న డైరెక్టర్స్ని రీఅపాయింట్ అన్న చేయొచ్చు, ఆర్ కొత్త డైరెక్టర్స్ అయినా న్యూ డైరెక్టర్స్ అయినా అపాయింట్ చేయొచ్చు. సో అపాయింట్మెంట్ అన్న జరగవచ్చు, రీఅపాయింట్మెంట్ అన్న జరగవచ్చు. ఆర్ ఎక్స్పెషల్లీ రీసాల్వ్ టు నాట్ ఫిల్ ద వేకెన్సీ, అంటే వేకెన్సీ ఫిల్ అయింది ఫిల్ కాలేదు అనేది ఎటువంటి రిజల్యూషన్ అనేది పాస్ చేయలేదు, అట్లానే జరగవచ్చు. ఒక మీటింగ్ జరిగిందంటే కొత్త వాళ్ళన్నా రావచ్చు, పాత వాళ్ళని మళ్ళీ తీసుకోవచ్చు, ఏం జరగకుండా ఓన్లీ వచ్చి టీ కాఫీ తాగి సమోసా తిని వెళ్ళిపోవచ్చు. ఈ 3 ట్రాన్సాక్షన్స్ ఏదో ఒకటి జరుగుతుంది. కంపెనీ అనేది ఓన్లీ రావడం, టీ తాగడం, సమోసా తిని వెళ్ళిపోయినాయి అనుకోండి, అంటే వేకెన్సీ నాట్ ఫిల్ ఇన్ ద ఏజిఎం. అండ్ మీటింగ్ అనేది కూడా నాట్ రిజాల్వ్ టు నాట్ ఫిల్, అంటే ఫిల్ చేయకూడదు ఫిల్ చేయాలి అనేది కూడా ఏం చెప్పలేదు. మీటింగ్ అనేది అడ్జర్న్ అయినందుకు అప్పుడు అడ్జర్న్ అవుతుంది, అంటే నెక్స్ట్ వీక్కి సేమ్ టైం సేమ్ ప్లేస్కి మళ్ళీ మీటింగ్ అవుతారు. మళ్ళీ వచ్చి మళ్ళీ స్నాక్ తీసుకోవచ్చు, మళ్ళీ టీ తాగవచ్చు. బట్ ఈసారి మాత్రం వెళ్ళడానికి లేదు, కంపల్సరీ ఒక పర్సన్ని సెలెక్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్లేస్లో నేషనల్ హాలిడే అయి ఉండకూడదు. ఒకవేళ నేషనల్ హాలిడే వస్తే నెక్స్ట్ ప్రీసీడింగ్ డేని తీసుకుంటాము. నా ఒకవేళ ఈఫ్ ఇన్ అడ్జర్న్డ్ మీటింగ్ కూడా వచ్చి టీ తాగి సమోసా తిని ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయినా అనుకోండి, ఆటోమేటిక్ రీఅపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అపాయింట్మెంట్ ఏం జరగలేదు, రీఅపాయింట్మెంట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటాము. అంటే ఎవరైతే రిటైరింగ్ అవుతున్నారో వాళ్ళని రీఅపాయింట్ చేసినట్లు కన్సిడర్ చేస్తాము. అంటే ఫస్ట్ మీటింగ్లో చేయలేదు, ఇక్కడ అడ్జర్న్డ్ మీటింగ్లో కన్సిడర్ చేస్తాము డీమ్డ్ రీఅపాయింట్మెంట్గా. ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటే రిజల్యూషన్ అనేది పుట్ అండ్ లాస్, అంటే రిజల్యూషన్ పెట్టినాము వాళ్ళని రీఅపాయింట్ చేద్దామని చెప్పినాము, బట్ అది కాలేదు, అంటే వాళ్ళకి తగ్గట్లు ఓట్స్ రాలేదు. ఆర్ ఎవరైతే రీఅపాయింటెడ్ డైరెక్టర్స్ ఉన్నారో మాకు ఇష్టం లేదు మేము వెళ్ళిపోతాం అంటున్నారు, వాళ్ళంతకే వాళ్ళే అన్విల్లింగ్నెస్ ఇచ్చినారు రైటింగ్లో, అట్లాంటి వాళ్ళని కూడా మళ్ళీ ఆటోమేటిక్ రీఅపాయింట్ అన్నారు, మీరు కంపెనీకి రావాలని చెప్పకూడదు. నెక్స్ట్ 164 ప్రకారంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయితే, అంటే సెక్షన్ 164లో కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళు రీఅపాయింట్ కారు. ఆర్ ఆర్డినరీ రిజల్యూషన్ ఆర్ స్పెషల్ రిజల్యూషన్ అనేది పాస్ అయింది, అట్లాంటప్పుడు కూడా రీఅపాయింట్మెంట్ జరగదు. నెక్స్ట్ సెక్షన్ 162 ఈజ్ అప్లికబుల్ టు ద కేస్ 1 డైరెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 రిజల్యూషన్కి అప్లికబుల్ అవుతుంది.
నౌ ఇఫ్ ద ఏజిఎం ఈజ్ నాట్ హెల్డ్ అప్ టు ద లాస్ట్ డ్యూ డేట్, అంటే కంపెనీ ఏమంటే ఎవరైతే కండక్ట్ చేస్తుంటారో వాళ్ళు మీటింగ్ని పెడితే మనం వెళ్ళిపోతామని వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు మీటింగ్స్ని పిలవలేదనుకోండి ఏజిఎంకి, అట్లాంటి కేసెస్లో కూడా డైరెక్టర్ లైబుల్ టు రిటైర్, వాళ్ళు వెకేట్ కావాలి ఆన్ ద లాస్ట్ డ్యూ డేట్. ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఒక కంపెనీకి ఏజిఎం కండక్ట్ చేయాల్సినది ఎప్పుడు కండక్ట్ చేయాలి, వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే 31st మార్చ్కి అయిపోతే అక్కడ నుంచి 6 months లోపల ఏజిఎం అనేది కండక్ట్ చేయాలి. అంతలోపల మీటింగ్ అనేది కండక్ట్ చేయకుంటే, మీటింగ్ కండక్ట్ చేస్తే మనం వెళ్ళిపోతామన్న అజ్యూమ్లో వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేయకుండా వాళ్ళు లైబుల్ ఫర్ రిటైర్మెంట్. ఇది సెక్షన్ 152 డిస్కషన్ చేసింది. నెక్స్ట్ 152 తర్వాత సెక్షన్ 153 ఏం చెప్తుంది? 153 ఏం చెప్తుంది అంటే అపాయింట్ అయిన డైరెక్టర్స్కి డిన్ అనేది కంపల్సరీ ఉండాలి. డిన్ మీన్స్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. నౌ ఇండివిజువల్ ఎవరైతే ఇంటెండింగ్ ఉందో డైరెక్టర్గా అపాయింట్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా అప్లికేషన్ పెట్టుకోవాలి డిన్కి. అండ్ కొంతమందికి అదర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఎటువంటి అదర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏది ప్రొవైడ్ చేయలేదు గవర్నమెంట్ అనేది ఇప్పటి వరకు. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఎవరికి పెట్టుకోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టుకుంటే వాళ్ళు కొన్ని మేనర్ని ప్రొవైడ్ చేసినావు, ఫీజు ప్రొవైడ్ చేసినావు, వాటి ప్రకారంగా పెట్టుకుంటే ఎలక్ట్రానికల్గా DIR 3ని మనం ఫిల్ చేస్తే, DIR 3ని వాళ్ళు ఫిల్ చేస్తే ఈ డిన్ అప్లికేషన్ కోసం DIR 3ని ఫైల్ చేయాలి టు ద సెంట్రల్ గవర్నమెంట్కి. అప్పుడు LLP యాక్ట్ అయితే రిక్వైర్ DPIN, అంటే సేమ్ కంపెనీ అంటే డిన్ అంటాం, LLP అయితే DPIN అంటాం. వరుస మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, DPIN అన్న పెద్ద ఫరక్ పడదు. నెక్స్ట్ DIR 3 అనేది టు బి ఫైల్ బై పర్సన్ ఎవరైతే విల్లింగ్ ఉన్నాడో అపాయింట్ కావాలి డైరెక్టర్ అని, ఆ పర్సన్ ఫిల్ చేయాలి. అతని యొక్క ఫోటో, అతని యొక్క ID ప్రూఫ్, అతని యొక్క రెసిడెంట్ ప్రూఫ్, అతని యొక్క మ్యాండేటరీ దట్ ఈస్ డిజిటల్ సిగ్నేచర్ DSC అని ఉంటుంది, వాటితో పాటు ఒక 35% ఒక పర్సన్ సర్టిఫై చేయాలి. ఎవరు ఆ పర్సన్ సర్టిఫై చేయాల్సిన పర్సన్? CS ఫుల్ టైమ్ CS MD డైరెక్టర్ CEO ఆర్ CFO ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఇది నేను ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే నేను తీసుకోవాలి DIR 3లో. నాకు ఇండివిజువల్గా నాకు అన్ని ప్రొవిజన్ తెలియవు, బట్ నేను కంపెనీని ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేస్తున్నాను, నాకు దీని లేదనుకున్నాం అనుకోండి. కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలంటే కంపెనీ ఇన్కార్పొరేషన్ ఫామ్ ఉంటుంది, INC 32 అనేది స్పైస్ ఫామ్ని ఇన్కార్పొరేషన్ చేసేటప్పుడు స్పైస్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఒక ఆప్షన్ ఏముంటుంది అంటే ఈ స్పైస్ ఫామ్లో కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 3 డైరెక్టర్స్ నేమ్స్ని పెట్టాలి కంపల్సరీగా. ఆ 3 persons డిన్ లేకున్నప్పటికీ మనం ఏవైతే నేమ్స్ని స్పెసిఫై చేస్తామో వాళ్ళకి అలాంగ్ విత్ డిన్ అండ్ కంపెనీ ఇన్కార్పొరేట్ కూడా అవుతుంది. సో డైరెక్ట్గా దీనికన్నా అప్లై చేసుకోవాలి, TIR 3కి అప్లై చేసి, ఆర్ నువ్వే కంపెనీని ఇన్కార్పొరేట్ చేయనికపోయి ఇన్కార్పొరేషన్ ఫామ్ దట్ ఈస్ స్పైస్ ఫామ్లో మీ నేమ్స్ని ప్రొవైడ్ చేస్తే మీకు డిన్ అనేది వస్తుంది. ఇది సెక్షన్ 152 ప్రొవైడ్ చేస్తుంది. అటాచ్ చేసుకోవాలి ఫోటో, ఆ డిజిటల్ సిగ్నేచర్ని అలాట్మెంట్ అవ్వడం జనరేషన్ అయ్యి డిన్కి వస్తుంది. అండ్ ఈ డిన్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు ప్రొసీజర్లో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఫీ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ అప్రూవల్ కానీ రిజెక్షన్ కానీ మనం అప్లై చేసినాక అప్రూవ్ అన్న చేయొచ్చు, రిజెక్షన్ అని చేసుకోవచ్చు వితిన్ 1 month ఫ్రమ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటే కొంచెం వర్క్ చేస్తుంది, ఇప్పుడు డిన్నప్పుడు కొంచెం వర్క్ చేస్తుంది. వితిన్ 1 monthలో నీకు రిజల్ట్స్ అనేది చెప్తుంది, నీ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసినాము ఆర్ రిజెక్ట్ చేసినామని. యాక్సెప్ట్ చేస్తే నో ప్రాబ్లం, రిజెక్ట్ చేస్తే అప్రూవల్కి నీకు డిన్కి సంబంధించి ఏమన్నా ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయా, ఆ డిఫెక్టివ్ అప్లికేషన్ ఉందా అనేది చెప్తుంది, ఇంటిమేట్ చేస్తుంది మెయిల్ ద్వారా. వాటికి మళ్ళీ మనం రీసబ్మిషన్ చేయాలి వితిన్ 15 days లోపల మనం చెప్పాలి. సో ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇది మిస్టేక్స్ ఆర్ దిస్ ఈజ్ ప్రాబ్లమ్ ఆర్ డిఫెక్టివ్కి సంబంధించి మళ్ళీ ప్రొవైడ్ చేస్తే మళ్ళీ వాళ్ళు వ్యాలిడేట్ చేసుకుంటారు. ఆ వ్యాలిడేషన్లో కరెక్ట్ వస్తే నీకు డిన్ అనేది అలాట్ అవుతుంది. ఒకవేళ అందులో కూడా ఇన్వాలిడేషన్ వస్తే నీది డిన్ అనేది రిజెక్షన్ అవుతుంది. ఇది
కేస్. అండ్ ఎవరైతే పర్సన్ డిన్ లేకుండా డైరెక్టర్గా అపాయింట్ కావడం లేదు అండ్ ఆల్రెడీ డిన్ ఉన్న వాళ్ళు మళ్ళీ డిన్కి అప్లై చేయకూడదు. ఒకవేళ ఈ 154 ప్రకారంగా అలాట్మెంట్ ఆఫ్ డిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వితిన్ 1 మంత్లో చేసినాం కదా, డిఐఆర్ 3లో చేస్తే అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి అప్రూవల్ ఆర్ రిజెక్షన్ చేయొచ్చు. దీనికి వితిన్ 1 మంత్లో చూసుకుంటాము. నో అప్లికేషన్ నెంబర్ షిల్ బి జనరేటెడ్ ఇన్ కేస్ ఏ పర్సన్ హూ ఈజ్ ఏ నేషనల్ ఆఫ్ కంట్రీ దట్ షేర్స్ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా అన్లెస్ నెసెసరీ సెక్యూరిటీ క్లియరెన్స్. అంటే ఎంహెచ్ కొంచెం ఎవరైనా నేషనల్ పర్సన్ వేరే కంట్రీ నుంచి వచ్చిన బార్డర్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి డైరెక్ట్గా అనేది ప్రొవైడ్ చేయలేము. ఆ ఏరియాల నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అటాచ్ చేయాలి డిఐఆర్ 3తో. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిఫెక్ట్ ఉంటే ఇన్కంప్లీట్ ఉంటే ఇంటిమేట్ చేస్తుంది కదా, వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంది, ఈమెయిల్లో కూడా చేస్తుంది. రెక్టిఫై చేసుకుంటాం 15 days లోపల. రెక్టిఫికేషన్ సాటిస్ఫై అయితే అలర్ట్ చేస్తుంది. నాట్ రిమూవ్డ్ విత్ ఇన్ గివెన్ టైం అంటే 15 days టైంలో కూడా రెస్పాండ్ కాలేదనుకోండి వాళ్ళు ఇన్వాలిడ్గా తీసుకొని ఈ రికార్డ్స్ నుంచి తీసేస్తారు. రెక్టిఫై చేసినాము, పార్షియల్గా రెక్టిఫై చేసినాము అంటే మనకు 2 questions అడిగితే ఒక క్వశ్చన్కి రిప్లై ఇచ్చినాము, ఇంకొక క్వశ్చన్కి రిప్లై ఇవ్వాలి. అట్లాంటప్పుడు కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అప్లికేషన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అది సెక్షన్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఒకవేళ పనిష్మెంట్ ఏమి, ఫెయిల్యూర్ టు ఫర్నిష్ డిన్ని ఫర్నిష్ చేయకుంటే పనిష్మెంట్ ఏమి అంటే 25,000 అండ్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ ఉంటే నార్మల్గా 25,000 ఫస్ట్ వేసేస్తారు. అండ్ దాంతోపాటుగా 100 rupees ఈచ్ డే ఫ్రమ్ ఫస్ట్ టు డ్యూరింగ్ ద విచ్ సచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్. అంటే నార్మల్గా కంపెనీ ఇన్కార్పొరేట్ అయినాక ఒక డైరెక్టర్ అపాయింట్ అయిన తర్వాత వితిన్ 30 days లోపల రిజిస్ట్రార్కి దీన్ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేయకుంటే 25,000 వేసి ఎన్ని రోజులైతే సబ్మిట్ చేయలేరో అన్ని రోజులకి ఈచ్ డేకి 100 rupees కలెక్ట్ చేస్తారు. అట్లా 1 lakh వరకు కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్దర్ ఎవ్రీ డిఫాల్టింగ్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ అంటే డిన్ ఇయని వాళ్ళే కాదు, ఆ కంపెనీలో డిన్ తీసుకోకుండా ఉంటారు చూడండి ఆఫీసర్స్, డిఫాల్టింగ్ ఆఫీసర్, వాళ్ళు కూడా పెనాల్టీలోకి వస్తారు. వాళ్ళకి మినిమం పెనాల్టీ 25,000 అండ్ కంటిన్యూయింగ్ పెనాల్టీ లైక్ సేమ్ పైన లాగానే 100 rupees పర్ ఈచ్ డే అండ్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 1 lakh rupee పెనాల్టీ అనేది పడుతుంది. ఇది మేజర్గా యాక్టివేషన్ డియాక్టివేషన్కి సంబంధించి. రాంగ్ఫుల్ ఉంటే డిన్ అనేది డియాక్టివేట్ చేస్తుంది, రాంగ్ఫుల్ మేనర్లో మీరు డిన్ని తీసుకొని ఉంటే. నెక్స్ట్ సెక్షన్ 160. సో సెక్షన్ 160లో ఏం చెప్తాము, రిటైరింగ్ డైరెక్టర్కి సంబంధించి చెప్తాము. రైట్ ఆఫ్ పర్సన్స్ అదర్ దెన్ రిటైరింగ్ డైరెక్టర్ టు స్టాండ్ ఫర్ డైరెక్టర్షిప్. ఒక పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ డైరెక్టర్. ఒక పర్సన్ ఎలిజిబిలిటీ ఏమి ఒక డైరెక్టర్గా అపాయింట్ కావాలంటే ఇఫ్ ఈ హిమ్సెల్ఫ్ కానీ ఆర్ ఎనీ మెంబర్ ఇంటెండింగ్ టు ప్రపోజ్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్ అంటే అతనికి ఇంట్రెస్ట్ అన్న ఉండాలి అతనికంటే ఓన్గా, ఆర్ అతన్ని ఇంకొక వాళ్ళన్న ప్రపోజ్ చేయాలి కంపెనీకి. 2 cases అనేది జరుగుతుంది. అండ్ వీటితో పాటు వీళ్ళు ఏం చేయాలంటే ఒక సెండ్ ఎ నోటీస్ ఇన్ రైటింగ్ అట్లీస్ట్ 14 days బిఫోర్ మీటింగ్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీకి రైటింగ్లో ఇవ్వాలి. అలాంగ్ విత్ నోటీస్తో పాటు ఒక 1 lakh rupee డిపాజిట్ అమౌంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో కంపెనీకి నువ్వు డైరెక్టర్గా అపాయింట్ కావాలనుకుంటుంటే నీ ఇంటెన్షన్ని, సార్ నేను కంపెనీలో డైరెక్టర్ అపాయింట్ కావాలనుకుంటున్నా అని అప్లికేషన్ని అంటే ఒక లెటర్ని ప్లస్ ఒక 1 lakh రూపాయలు పెడితే వాళ్ళు అప్పుడు ఆ అమౌంట్ నీకు రీఫండ్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ఏవైతే ప్రపోజ్ చేసిన పర్సన్ క్యాండిడేట్కి ఎలక్షన్ పెడతారు కదా ఆ మీటింగ్స్లో 25% గ్రేటర్ దెన్ 25% ఓట్స్ కానీ వస్తాయి. అంటే ఈ పర్సన్ మాకు ఓకే డైరెక్టర్గా అనేది నీకు వస్తే గ్రేటర్ దెన్ 25% ఓట్స్ నీకు వస్తే ఆ కేసెస్లో నీకు ఆ 1 lakh rupee రీఫండ్ ఇస్తారు. అండ్ ఈ 1 lakh rupee డిపాజిట్ అమౌంట్ అనేది ప్రతి ఒక్క డైరెక్టర్కి కావాలంటే లేదు, కొంతమంది డైరెక్టర్కి అవసరం లేదు. ఎవరికి, ఇండిపెండెంట్ డైరెక్టర్కి అవసరం లేదు. ఎందుకు, అతను ఇండిపెండెంట్గా వస్తున్నాడు, ఇంకా మళ్ళీ వానికి ఎందుకు అమౌంట్. నెక్స్ట్ సెకండ్, డైరెక్టర్స్ రికమెండెడ్ బై ద నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ. అంటే ఎన్ఆర్సీ కమిటీ వాళ్ళు రికమెండ్ చేసిన డైరెక్టర్ అయితే
అతనికి ఎటువంటి సెక్యూరిటీ పడి కలెక్ట్ చేయము అక్కడ నుంచి. నెక్స్ట్, డైరెక్టర్ రికమెండెడ్ బై ద బోర్డ్ ఇన్ కేస్ కంపెనీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ ఎన్ఆర్సీ. ఒకవేళ ఎన్ఆర్సీ లేకుంటే బోర్డే రికమెండ్ చేసింది సో అండ్ సో డైరెక్టర్ని, ఆ పర్సన్కి కూడా ఎటువంటి డిపాజిట్ అమౌంట్ అనేది అవసరం లేదు. నౌ కంపెనీ అనేది ఇన్ఫామ్ చేయాలి క్యాండిడేట్కి 2 మెంబర్స్కి అట్లీస్ట్ 7 days బిఫోర్ ద జనరల్ మీటింగ్కి ప్రొవైడ్ చేయడము. ఎట్లా చేయాలి? ఇన్ఫామ్ చేయడము, ఇండివిజువల్ నోటీసెస్ని ఇవ్వాలి, ఈమెయిల్లో కానీ ఇన్ రైటింగ్లో కానీ. అండ్ ప్లేస్ ఏ నోటీస్ అండ్ వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్లో కూడా నోటీస్ అనేది పెట్టాలి. ఇట్ షల్ నాట్ బి నెసెసరీ టు సర్వ్ ఇండివిజువల్ నోటీస్ వేర్ ఇట్ అడ్వర్టైజ్ సచ్ క్యాండిడేచర్ అట్లీస్ట్ 7 days బిఫోర్ మీటింగ్ ఇన్ న్యూస్ పేపర్. అంటే వాళ్ళ యొక్క ఒక వర్నికల్ లాంగ్వేజ్ అంటే లోకల్గా అవైలబుల్ అయ్యే పేపర్లో అండ్ ప్లస్ ఒక ఇంగ్లీష్ పేపర్లో ప్రొవైడ్ చేస్తే క్యాండిడేచర్కు వాళ్ళకి ఇండివిజువల్గా సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వీటికి సంబంధించి. అండ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అపాయింట్ అవుతున్న పర్సన్కి కంపెనీ అనేది ఈ సర్వ్ చేసిన పర్సన్కి ఈ 1 lakh రూపీ అమౌంట్ ఉంది కదా, ఈ 1 lakh రూపీ అమౌంట్ అనేది నిధి కంపెనీకి ఎటువంటి డిపాజిట్ అనేది ఉంటుంది. జస్ట్ 10,000 రూపీ డిపాజిట్ చేసి చాలు. ఎవరికి? నిధి కంపెనీకి. బట్ సెక్షన్ 8 కంపెనీకి board has decided whether deposit made by person filing to secure 25% votes is forfeited or refunded. In case of section 8 కంపెనీకి బోర్డ్ అనేది డిసైడ్ అవుతుంది వెదర్ ఈ 1 lakh అనేది ఫోర్ఫిట్ చేద్దామా ఆర్ రీఫండ్ చేద్దామా. పర్సన్ అనేవాళ్ళు ఫెయిల్ టు సెక్యూర్ మోర్ దెన్ 25%, అంటే 25% ఓటింగ్ రాకున్నప్పటికీ కూడా సెక్షన్ 8 కంపెనీ వాళ్ళకి ఆ అమౌంట్ని ఫర్ఫిట్ అన్న చేయొచ్చు ఆర్ రీఫండ్ అన్న చేయొచ్చు యాజ్ అ బోర్డ్ డిస్క్రిషన్కి. అంటే బోర్డ్ ఆఫ్ సెక్షన్ 8 కంపెనీస్ కెన్ రీఫండ్ ద మనీ ఈవెన్ ప్రపోజ్డ్ క్యాండిడేట్ అనేది లెస్ దెన్ 25% ఓటింగ్ వచ్చినప్పటికీ సెక్షన్ 8 కంపెనీస్ అనేది రీఫండ్ చేస్తాయి. యాక్చువల్గా సెక్షన్ 8 కంపెనీస్ అంటే నాన్ ప్రాఫిట్ మోటివ్లో నీకు పెద్దగా అమౌంట్స్ వచ్చేవి లేవు. అమౌంట్స్ రాకుండా కూడా నీకు కంపెనీకి డైరెక్టర్ రావాలి అనుకుంటున్నా అంటే అతని ఇంటెన్షన్ గుడ్ ఇంటెన్షన్ ఉంటుంది. అటువంటి గుడ్ ఇంటెన్షన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ డిపాజిట్ అమౌంట్లు మ్యాక్సిమం రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ఎగ్జామ్షన్స్. ప్రొవిజన్ ఆఫ్ దిస్ సెక్షన్ అనేది షల్ నాట్ అప్లికబుల్ టు సబ్జెక్ట్ టు సెక్షన్స్. ప్రైవేట్ కంపెనీస్ కానీ ఒకవేళ సెక్షన్ 8 కంపెనీలో డైరెక్ట్గా ఏఓలో చెప్పినా అనుకోండి మనం ఎటువంటి డిపాజిట్స్ కలెక్ట్ చేయమని, అంటే మన మోటివ్ అనేది నాన్ ప్రాఫిట్ కాబట్టి నాన్ ప్రాఫిట్ మోటివ్ ఉన్న వాళ్ళంతా మన కంపెనీకి వస్తే బెటర్ అనుకున్న వాళ్ళు అట్లా అమౌంట్ అనేది పెట్టరు, 1 lakh డిపాజిట్ అనేది పెట్టరు. నెక్స్ట్, 100% గవర్నమెంట్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ వీటన్నిటికీ అప్లికబిలిటీ కాదు. ఎప్పుడు అప్లికబిలిటీ కాదు అంటే వాళ్ళు 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సెక్షన్ 137 ఒకటి, 92 ఒకటి. అంటే 137 అంటే ఏమి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని విత్ ఇన్ టైంలో ఫైల్ చేయాలి. 192 అంటే ఏమి? యాన్యువల్ రిటర్న్ని విత్ ఇన్ టైంలో ఫైల్ చేయాలి. ఎటువంటి డిఫాల్ట్ అనేది ఉండనప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీ ఈ సెక్షన్ 8 కంపెనీ కానీ 100% కంపెనీ కానీ ఈ కంపెనీస్ అనేది ఎగ్జామ్ట్ అవుతాయి 1 lakh డిపాజిట్ పెట్టకుండా. నెక్స్ట్ ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ 151లో ఏం చెప్తామంటే స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ గురించి చెప్తాము. అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఎలక్టెడ్ బై ద స్మాల్ షేర్ హోల్డర్. ఇక్కడ స్మాల్ షేర్ హోల్డర్ అంటే ఏమి? అప్లికబిలిటీ ఏమి అంటే లిస్టెడ్ కంపెనీ మే హ్యావ్ 1 డైరెక్టర్ ఎలక్టెడ్ బై స్మాల్ షేర్ హోల్డర్. ఇక్కడ నాట్ ఏ మ్యాండేటరీ చూడండి, మే లిస్టెడ్ కంపెనీ మే హ్యావ్ 1 డైరెక్టర్, ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు. ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? స్మాల్ షేర్ హోల్డర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ స్మాల్ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? వాళ్ళ యొక్క నామినల్ వాల్యూ నాట్ మోర్ దెన్ 20,000 ఉంటుందో, వాళ్ళని స్మాల్ షేర్ హోల్డర్స్ అంటాము. సో నామినల్ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20,000 ఉన్న వాళ్ళు మాకు డైరెక్టర్ కావాలి అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎలక్ట్ చేయొచ్చు ఒక డైరెక్టర్స్ని. ఆర్ కంపెనీ అనేది వాళ్ళ యొక్క మంచితనంతో సువమోటోగా ఒక కంపెనీ అనేది అపాయింట్ చేయొచ్చు. ఆర్ ఈ స్మాల్ షేర్ హోల్డర్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ అప్లికేషన్ అనేది వ్యాలిడ్ కావాలి అంటే మినిమం 1000 స్మాల్ షేర్ హోల్డర్స్
ఆర్ 1/10 ఆఫ్ షేర్ హోల్డర్స్, స్మాల్ షేర్ హోల్డర్స్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్లో 1/10 కానీ ఆర్ 1000 కానీ, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి. అప్పుడు కంపెనీ అనేది డైరెక్టర్ ఈ స్మాల్ షేర్ హోల్డర్స్ కోసం ఒక స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్స్ని అపాయింట్మెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఇతని యొక్క టైం లిమిట్కి నోటీస్ ఆఫ్ ఇంటెన్షన్, అంటే ఈ స్మాల్ షేర్ హోల్డర్స్ వాళ్ళ ఇంటెన్షన్ని చెప్పమన్నాం కదా, ఇంటెన్షన్ వచ్చేసి అట్లీస్ట్ 14 days బిఫోర్ ద మీటింగ్ అనేది వాళ్ళ ఇంటెన్షన్ని చెప్పాలి. అండ్ కంటెంట్ ఆఫ్ ద నోటీస్ ఏమేమి పెట్టాలి ఈ ఇంటెన్షన్లో అంటే నేమ్, అడ్రస్, నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇఫ్ ఎనీ, అండ్ ఫోలియో నెంబర్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ప్రపోజర్ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్స్. సో ఈ పర్సన్ని మేము తీసుకోవాలనుకున్నాం, ఈ పర్సన్ యొక్క నేమ్ ఇది, ఈ పర్సన్ యొక్క అడ్రస్ ఇది, ఈ పర్సన్కి ఇన్ని షేర్స్ ఉన్నాయి, ఈ పర్సన్కి ఇంత నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, అతని యొక్క ఫోలియో నెంబర్ ఇది, లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటాం మనం జర్నల్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు. జర్నల్లో లెడ్జర్ ఫోలియో నెంబర్ అనేది ఉంటుంది. మన జర్నల్ ఫార్మాట్ ఏముంటుంది, డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్, క్రెడిట్. ఆ లెడ్జర్ ఫోలియో నెంబర్స్ ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఆ పర్సన్కి షేర్స్ అనేవి లేవు అనుకోండి, షేర్స్ లేకుంటే ఇంకా ఫోలియో నెంబర్ కూడా ఉండదు. అట్లాంటి కేసులో జస్ట్ నేమ్, అడ్రస్ని ప్రొవైడ్ చేస్తే చాలు ప్రపోజ్ చేసిన పర్సన్కి సంబంధించి. అండ్ ప్రపోజ్ చేసిన స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ అతని యొక్క డిన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ తర్వాత నేను ఎటువంటి డిస్క్వాలిఫికేషన్ అనేది నా పైన లేవు. సెక్షన్ 164 ప్రకారంగా 164 ప్రకారంగా ఎందుకు ఇవ్వాలి, 164 ప్రకారంగా ఎందుకు ఇవ్వాలంటే 164లో డిస్క్వాలిఫై అయిన పర్సన్ వేరే కంపెనీలో కూడా అతను అపాయింట్ కావద్దు. నాట్ ఓన్లీ ద సేమ్ కంపెనీ, అనదర్ కంపెనీస్లో కూడా అపాయింట్ కావద్దు. అందుకోసం ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కన్సెంట్ని తీసుకోవాలి. కన్సెంట్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కంపెనీలో చేయడం అంటే నేను చాలా ఆనందంగా భావిస్తున్నా అని ఆ పర్సన్ యాక్సెప్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. నౌ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవుతారా అంటే నార్మల్గా స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ని మనం ఇండిపెండెంట్ డైరెక్టర్గానే కన్సిడర్ చేస్తాము. అతనుకి ఇండిపెండెంట్ డైరెక్టర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంటే ఎలిజిబిలిటీ 149(6) ప్రకారంగా అండ్ 149(7) ప్రకారంగా డిస్క్లేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే రొటేషన్ అనేది చెప్పినాం మనం. ఆ రొటేషన్ అనేది ఇతనికి అప్లికబుల్ అవుతుంది అంటే నో, రొటేషన్ అనేది ఇతనికి అప్లికబుల్ కాదు. నో ఇతను టెన్యూర్ అంటే ఎన్ని ఇయర్స్ ఇతను ఉంటాడు అంటే 3 consecutive years ఉంటాడు. నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ కావడానికి లేదు. అంటే ఒక 3 years కూలింగ్ పీరియడ్, అంటే 3 years వర్క్ చేయాలి, 3 years టేక్ రెస్ట్. నెక్స్ట్ వెకేట్ చేయొచ్చు, ఇన్ మిడిల్లోనే వెకేట్ చేయొచ్చు. ఎప్పుడంటే ఒకవేళ ఆ పర్సన్ డిస్క్వాలిఫై అయితే అంటే సెక్షన్ 164 ప్రకారంగా డిస్క్వాలిఫై అయితే ఆర్ 167లో వెకేషన్లో కొన్ని పాయింట్స్ చెప్తాము, ఆ పాయింట్స్ ప్రకారంగా వెకేట్ అయితే ఆర్ CS టు మీట్ సెక్షన్ 149(6) అంటే ఇండిపెండెన్సీని కోల్పోయినప్పుడు అతను వెకేట్ చేయాల్సి వస్తుంది. నౌ ఈ పర్సన్స్ నాట్ హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ స్మాల్ షేర్ డైరెక్టర్ ఇన్ మోర్ దెన్ 2 companies అట్ ద సేమ్ టైం. అంటే ఉంటే ఒక 2 companiesలో ఉండొచ్చు స్మాల్ షేర్ డైరెక్టర్ కొని. బట్ ఈ 2 companiesలో సెకండ్ కంపెనీ అనేది మన కాన్ఫ్లిక్టింగ్ కంపెనీ అయి ఉండకూడదు. అంటే మన కాంపిటేటివ్ బిజినెస్లో ఇతనే డైరెక్టర్ ఉండి మళ్ళీ ఈ కంపెనీలో ఇతనే డైరెక్టర్ ఉండి అట్లా ఉండకూడదు. నార్మల్గా 2 companiesకి మించి ఉండకూడదు, 2 companiesలో కూడా కాంపిటేటివ్ బిజినెస్ అయ్యి ఉండకూడదు. ఇది సెక్షన్ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ 161లో ఏం చెప్తాము, అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్. సో ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఉన్నారు, ఉన్న డైరెక్టర్స్కి మళ్ళీ మనం ఇంకా అడిషనల్గా ఇంకొక డైరెక్టర్స్ని అపాయింట్ చేసేటప్పుడు 161ని మనం డిస్కషన్ చేస్తాము. సో 161 ప్రకారంగా అడిషనల్ డైరెక్టర్స్, 161(2) ప్రకారంగా ఆల్టర్నేట్ డైరెక్టర్స్, ఇట్లా నామినీ డైరెక్టర్స్ వీళ్ళు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 161లో అడిషనల్ డైరెక్టర్ గురించి చెప్తాము. ఇక్కడ ఏం చెప్తానంటే ఆర్టికల్స్ మే కాన్ఫర్ ద పవర్ టు ద బోర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ అట్ ఈస్ డిస్క్రిషన్. సో బోర్డ్కి పవర్ అనేది ఇస్తుంది ఆర్టికల్స్ నుంచి అడిషనల్ డైరెక్టర్స్ని వాళ్ళకి కావాలనుకున్నప్పుడు అపాయింట్ చేయనిక. దిస్ డైరెక్టర్ కెన్ బి ఎనీ పర్సన్ అదర్ దెన్ హూ ఫెయిల్స్ టు గెట్ అపాయింటెడ్ హ్యాస్ డైరెక్టర్ ఇన్ జనరల్ మీటింగ్. అంటే ఎవరైతే పర్సన్ ఉంటారో ఈ పర్సన్ ఆల్రెడీ జనరల్ మీటింగ్లో తీసుకొచ్చింటాము, అందరూ జనరల్ మీటింగ్లో ఈ పర్సన్ మాకు అస్సలు వద్దని చెప్పింటారు, ఆ
అట్లాంటి పర్సన్ని మళ్ళీ అడిషనల్ డైరెక్టర్గా అపాయింట్ చేయకూడదు బోర్డు వాళ్ళు. బోర్డుకి పవర్ ఉందని ఇష్టం వచ్చిన డైరెక్టర్ని అపాయింట్ చేస్తే అటువంటిది యాక్సెప్ట్ చేయము. నెక్స్ట్ ఇతని టెన్యూర్ ఎంతవరకు, ఎన్ని రోజులు ఉంటాయంటే నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఒకవేళ మీటింగ్ జరగకుంటే అంటే కొన్ని కేసుల్లో ఇతను వెళ్ళిపోతారని మీటింగ్ చేయరు కదా, అట్లాంటి కేసెస్లో లాస్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఏజిఎం విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. అంటే నెక్స్ట్ ఏజిఎం ఆర్ లాస్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఏజిఎం విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. అపాయింటెడ్ బై పాసింగ్ ఏ రిజల్యూషన్ ఇన్ బోర్డ్ మీటింగ్ ఆర్ రిజల్యూషన్ బై సర్క్యులర్ రిజల్యూషన్. సో సర్క్యులర్ రిజల్యూషన్ని కానీ ఆర్ బోర్డ్ మీటింగ్లో బోర్డ్ రిజల్యూషన్ని పాస్ చేసి కానీ ఇతన్ని అపాయింట్ చేయొచ్చు. నా కంపెనీకి మెంబర్స్ అనేవాళ్ళు నార్మల్గా పాస్ చేసేది ఆర్డినరీ రిజల్యూషన్ ఆర్ స్పెషల్ రిజల్యూషన్ అనేది పాస్ చేస్తుంటారు. ఆథరైజ్ చేస్తారు బోర్డుకి అపాయింట్ చేయడానికి అడిషనల్ డైరెక్టర్కి ఉందా లేదా. ద పవర్ కెన్ ఓన్లీ బీ కన్ఫర్డ్ బై ఏఓఏ. అంటే ఏఓఏలో ఉంటే చాలు బోర్డ్కి పవర్ ఉన్నట్లనే, అంతేగాని ప్రతిసారి ఈ మెంబర్స్ వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వాట్ విల్ బి ద టెన్యూర్ అంటే అడిషనల్ డైరెక్టర్కి ఏజిఎం అనేది ఎక్స్టెండ్ చేయొచ్చా బై ఆర్ఓసికి బియాండ్ డ్యూ డేట్ ఆఫ్ 96 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి 30 సెప్టెంబర్ డ్యూ డేట్ అనుకుంటే 30 సెప్టెంబర్ డ్యూ డేట్ అనేది ఎక్స్టెన్షన్ జరిగింది అనుకోండి, మన ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసినారు, మీ రిపోర్ట్స్ ఎక్స్టెన్షన్ అయింది కదా అని జనరల్ మీటింగ్ టైం కూడా ఎక్స్టెన్షన్కి వచ్చింది అనుకోండి. అట్లాంటి కేసెస్లో అడిషనల్ డైరెక్టర్స్ అంతవరకు వెకెట్ చేయకుండా ఉండాలి. అంటే అడిషనల్ డైరెక్టర్ వెకెట్ ఈజ్ ఆఫీస్ ఆన్ ఎక్స్టెండెడ్ లాస్ట్ డ్యూ డేట్ ఆన్ విచ్ ఏజిఎం షుడ్ హ్యావ్ బిన్ ఎక్స్టెండ్ అయిన డేట్ వరకు ఇతనికి టైం అనమాట. నెక్స్ట్ ఈ అడిషనల్ డైరెక్టర్ ఎండి హోల్ టైమ్ డైరెక్టర్ కావచ్చా అంటే ఎస్, ఈ పర్సన్ కావాలనుకుంటే అడిషనల్ డైరెక్టర్గా వర్క్ చేసిన అతని వర్క్ బాగా నచ్చింది, అతన్ని ఎండిగా హోల్ టైమ్ డైరెక్టర్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద అడిషనల్ డైరెక్టర్ టెన్యూర్ ఈఫ్ కంపెనీ ఇంటెండెడ్ టు అపాయింట్ అంటే నార్మల్ డైరెక్టర్గా అపాయింట్ చేయాలనుకుంటే నార్మల్ డైరెక్టర్గా కూడా అపాయింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పర్సన్ ఎవరైతే ఉంటాడో అడిషనల్ డైరెక్టర్ అగైన్ అండ్ అగైన్ మీన్స్ అడిషనల్ డైరెక్టర్గానే తీసుకోవచ్చా అంటే ఎస్, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అడిషనల్ డైరెక్టర్గా, నో ప్రాబ్లం. అక్కడ ఆ పర్సన్ని మళ్ళీ నెక్స్ట్ కేసెస్లో తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ కేసెస్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ అడిషనల్ డైరెక్టర్ అపాయింటెడ్ బై ద బోర్డ్ అండ్ నాన్ రొటేషనల్ అంటే ఇతను రొటేషన్లోకి రాడు. హౌఎవర్ కానీ వీళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్ క్యాలిక్యులేషన్లో కన్సిడర్ చేస్తాం, అంటే 2/3 కన్సిడర్ చేస్తాము, బట్ 1/3 కన్సిడరేషన్ చెయ్యము. నెక్స్ట్ కంపెనీ అనేది 7 డైరెక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 7 డైరెక్టర్స్లో కంపెనీ అనేది అపాయింట్ చేయొచ్చు 4 more అడిషనల్ డైరెక్టర్స్ని, అంటే నాన్ రొటేషనల్ డైరెక్టర్ లేక వచ్చేస్తారు. అండ్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ నాన్ రొటేషనల్ డైరెక్టర్ 1/3 కాబట్టి అది ఇక్కడ డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ అడిషనల్ డైరెక్టర్ తర్వాత ఆల్టర్నేట్ డైరెక్టర్కి సంబంధించి. సో ఆల్టర్నేట్ డైరెక్టర్స్ ఆల్టర్నేట్ డైరెక్టర్ యొక్క టర్మ్ ఏముంటుంది అంటే ఈ ఆల్టర్నేట్ డైరెక్టర్ 161(2) ప్రకారంగా అపాయింటెడ్ బై ద బోర్డ్ ఓన్లీ ఈఫ్ authorized by articles or resolution passed in general meeting. సో అది కంపల్సరీగా ఆథరైజేషన్ అనేది కావాలి ఆల్టర్నేట్ డైరెక్టర్కి. అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఎవరు ఒరిజినల్ డైరెక్టర్ ఉన్నాడు, ఒరిజినల్ డైరెక్టర్కి అర్జెంటుగా వేరే కంట్రీ వెళ్ళినాడు అనుకోండి, ఒరిజినల్ డైరెక్టర్ వేరే కంట్రీకి వెళ్ళినాడు, అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 months వెళ్ళాల్సి ఉంది. అండ్ పర్సన్ కెనాట్ బి అపాయింటెడ్ హ్యాస్ ఆల్టర్నేట్ డైరెక్టర్ ఈఫ్ ఆ పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఒక డైరెక్టర్గా ఉన్న పర్సన్ని మళ్ళీ ఆల్టర్నేట్ డైరెక్టర్గా అపాయింట్ చేయడానికి లేదు. అండ్ హోల్డింగ్ డైరెక్టర్షిప్ ఇన్ ద కంపెనీ ఆల్రెడీ డైరెక్టర్షిప్ ఉంటే ఆ పర్సన్ని అపాయింట్ చేయడానికి లేదు. అంటే ఈజ్ హోల్డింగ్ వేరే కంపెనీలో ఆల్టర్నేట్ డైరెక్టర్గా ఉన్న ఎనీ అదర్ డైరెక్టర్ ఇన్ ద కంపెనీ అది రాదు. ఈ కంపెనీలో సేమ్ కంపెనీలో డైరెక్టర్ ఉన్న వాళ్ళని ఆల్టర్నేట్ డైరెక్టర్గా అపాయింట్ చేయడానికి రాదు. ఆల్టర్నేట్ డైరెక్టర్ వచ్చేసి లైక్ ఏ ఇండిపెండెంట్ డైరెక్టర్, ఇండిపెండెంట్ సెక్షన్ 149(6) అనేది సాటిస్ఫై చేయాలి. ఇతని టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే మనం ఎవరి ప్లేస్లో అయితే రిప్లేస్ చేస్తున్నామో అంటే ఒరిజినల్ డైరెక్టర్ ప్లేస్లో ఆ ఒరిజినల్ డైరెక్టర్కి ఒరిజినల్ టర్మ్ ఎంతైతే ఉందో ఆ టర్మ్ ప్రకారం ఉంటుంది. అండ్ ఒరిజినల్ డైరెక్టర్ రిటర్న్స్ టు ఇండియా, ఒకవేళ
రిటర్న్ ఇండియా వచ్చేంత వరకు ఆర్ అతని యొక్క టర్మ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. అండ్ ఆటోమేటిక్ రీఅపాయింట్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కంటే? నో, ఆటోమేటిక్ రీఅపాయింట్మెంట్ అంటే అప్లికబిలిటీ కాదు. ఎందుకు? ఈ ఆటోమేటిక్ రీఅపాయింట్మెంట్ అనేది అప్లికబుల్ అయ్యేది ఎవరైతే పర్సన్ అంటే ఒరిజినల్ డైరెక్టర్ ఉన్నాడో ఆ ఒరిజినల్ డైరెక్టర్కే అపాయింట్మెంట్ అప్లికబిలిటీ అవుతుంది ఆ ఆటోమేటిక్ రీఅపాయింట్ అంటే ఏమి? ఇందాక చెప్పినాక మీటింగ్ జరిగింది బట్ రీఅపాయింట్ చేయలేదు, మళ్ళీ అర్జెంట్ మీటింగ్ వచ్చింది అప్పుడు కూడా జాయిన్ చేయలేదు అంటే రీఅపాయింట్మెంట్ జరుగుతుంది వాటి కేసెస్లో. అండ్ ఈ ఆల్టర్నేట్ డైరెక్టర్ వచ్చేసి నాట్ ఏ ప్రాక్సీ టు ఒరిజినల్ డైరెక్టర్కి ప్రాక్సీ కాదు. సో ఇతను ఓన్ కెపాసిటీలో వర్క్ చేస్తాడు, ఇతను ఓన్గా ఓట్ వేస్తాడు, అంతేగాని కంపల్సరీగా అతను చెప్పినట్లనే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంపెనీకి అనేది ఆల్టర్నేట్ డైరెక్టర్కి అపాయింటెడ్ బై ద ఓడినా అంటే ఆ ఒరిజినల్ డైరెక్టర్ అపాయింట్ చేసేది ఉండదు అండ్ అతనికి ఎటువంటి సంబంధం ఉండదు. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అపాయింట్ చేస్తారు ఒక ఆల్టర్నేట్ డైరెక్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెగ్యులర్ డైరెక్టర్ అవుట్ ఆఫ్ లెస్ దెన్ 3 months ఉంటే అవసరం లేదు. కడితే నా కూడా 3 months ఉన్నప్పుడే తీసుకుంటాము. బోర్డ్కి ఎప్పుడు పవర్ అంటే ఆ రీజనల్ డైరెక్టర్ కావాలంటే తీసుకోవచ్చు కానీ ఆల్టర్నేటివ్ డైరెక్టర్గా లేదు. నెక్స్ట్, కెన్ ఆల్టర్నేట్ డైరెక్టర్ బి అపాయింటెడ్ ఫర్ ఎండీగా డబ్ల్యూటీడీగా అపాయింట్ కావచ్చు అంటే ఎస్, అపాయింట్ కావచ్చు. ఆల్టర్నేటివ్ డైరెక్టర్ షిల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, ఓన్లీ ఒరిజినల్ డైరెక్టర్నే ఇంక్లూడ్ చేసుకుంటారు టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్లో. నెక్స్ట్, నామినీ డైరెక్టర్ ఏం చెప్తారు? నామినీ డైరెక్టర్ వచ్చేసి సబ్జెక్ట్ టు ఏఓఏ ద బోర్డ్ మే అపాయింట్ ఎనీ పర్సన్ హ్యాజ్ ఎ డైరెక్టర్ నామినేటెడ్ బై ద ఎనీ ఇన్స్టిట్యూషన్. సో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ అనేది నామినేట్ చేస్తే ఒక పర్సన్ని ఈ పర్సన్స్ అనేవాళ్ళు డైరెక్టర్ అవుతారు. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ లా, ఇన్ పర్సూయన్స్ ఆఫ్ అగ్రిమెంట్, ఇన్ పర్సూయన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ బై వర్చ్యూ ఆఫ్ షేర్ హోల్డింగ్ ఇన్ గవర్నమెంట్ కంపెనీ. అంటే ఒక అగ్రిమెంట్ ద్వారా కానీ ఒక లాఫుల్గా కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వర్చ్యూగా కానీ వీళ్ళు అపాయింట్మెంట్ అనేది అవుతారు నామినీ డైరెక్టర్గా. ఇతను నామినీ డైరెక్టర్. సో వితౌట్ హ్యావింగ్ దట్ అగ్రిమెంట్ ఏం లేకుండా నామినీ డైరెక్టర్ అనేది కాదు. నెక్స్ట్, క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్ 161(4). ఈఫ్ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ అపాయింటెడ్ బై ద కంపెనీ ఇన్ ఏ జనరల్ మీటింగ్లో అపాయింట్ చేస్తారు నార్మల్గా ఒక డైరెక్టర్ని. ఆ డైరెక్టర్ వచ్చేసి వెకేటెడ్ అయితే ఎప్పుడు బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇట్ రిజల్ట్స్ ఇన్ క్యాజువల్ వేకెన్సీ. అది క్యాజువల్ వేకెన్సీలోకి వస్తుంది. ఆ సచ్ క్యాజువల్ వేకెన్సీని ఫైల్డ్ బై ద బోర్డ్ అట్ ద బోర్డ్ మీటింగ్. సో ఫైల్ చేయాలి బోర్డ్ని బోర్డ్ మీటింగ్లో. నెక్స్ట్, సచ్ ఈ నీడ్ టు బి సబ్సిక్వెంట్లీ అప్రూవల్ కావాలి. అంటే క్యాజువల్ వేకెన్సీ అయ్యింది, ఆ బోర్డు వాళ్ళు అపాయింట్ చేస్తారు, సబ్సిక్వెంట్లీగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో అప్రూవల్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ఇమ్మీడియట్ జనరల్ మీటింగ్లో. నెక్స్ట్, తన టెన్యూర్ ఎంతవరకు ఉంటాడు అంటే డేట్ అప్ టు విచ్ డైరెక్టర్ ఇన్ వూజ్ ప్లేస్ హీ ఈజ్ అపాయింటెడ్. అంటే ఎవరైతే క్యాజువల్ వేకెన్సీ అయినాడో ఆ క్యాజువల్ వేకెన్సీ అయిన పర్సన్ ప్లేస్లోకి ఇతను వచ్చినాడు కాబట్టి ఆ పర్సన్ యొక్క డేట్ ఎంతవరకు ఉంటాడో అంతవరకు ఉంటాడు. వుడ్ హ్యావ్ ఎల్ ఆఫీస్ ఇఫ్ నాట్ వేకేటెడ్. నెక్స్ట్, ఇక్కడ ఏం చెప్తామంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి వేకెన్సీ అనేది వచ్చింది అనుకోండి, డైరెక్టర్ అపాయింట్ అయినా 161 అగైన్ ఫిల్ విత్ 161(4) ప్రకారంగా ఫిల్ చేయొచ్చా అంటే సేమ్ పర్సన్ని అపాయింట్గా చేయొచ్చా అంటే నో, అట్లా రాదు. ఎందుకు వేకెన్సీ చేయాలా, ఎందుకు అపాయింట్ చేయాలా, అట్లా చేయడానికి లేదు. క్యాజువల్ వేకెన్సీ ఇన్ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ అపాయింటెడ్ బై ద కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్ కెన్ ఓన్లీ బి ఫిల్డ్ అండర్ సెక్షన్ 161(4). నెక్స్ట్, ఈ డైరెక్టర్ అనేవాళ్ళు డిక్లేర్డ్ టు అజ్యూమ్ ఆఫీస్ ఆఫ్టర్ అపాయింట్మెంట్ అండర్ సెక్షన్ 161(4) విల్ ఇట్ అంటే ఆ పర్సన్ యాక్సెప్ట్ కాలే, డిక్లైన్ కాలే. అజ్యూమ్ అంటే ఒక పర్సన్ని బోర్డు తీసుకొచ్చింది బట్ మెంబర్స్ వాళ్ళు జనరల్ మీటింగ్లో అప్రూవల్ వేయలే, ఆ పర్సన్ని మనం క్యాజువల్ వేకెన్సీ అంటామా అంటే నో, అది క్యాజువల్ వేకెన్సీ కాదు. క్యాజువల్ వేకెన్సీ ఎప్పుడంటే జనరల్ మీటింగ్లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత అపాయింట్ అయిన పర్సన్ వెళ్ళిపోతే అది క్యాజువల్ వేకెన్సీ అవుతుంది. నెక్స్ట్, ఈ డైరెక్టర్ వచ్చేసి అపాయింట్ అయిన అండర్ దిస్ సెక్షన్లో ఆ పర్సన్ రొటేషనల్ డైరెక్టర్లకి రాదు. ఇది మొత్తం. నెక్స్ట్, ఈ సింపుల్గా చెప్పాలంటే ఈ 161 ఏవేవైతే చెప్పినామో 161 ఏమేమైతే చెప్పినామో 161లో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చెప్పినాము
బోర్డ్ అడిషనల్ డైరెక్టర్ గురించి చెప్తాము. వీళ్ళకి అడిషనల్ డైరెక్టర్కి రాటిఫికేషన్ అనేది ఉండదు షేర్ హోల్డర్స్కి. ఏఓఏ పవర్స్ అనేది కన్ఫర్ అంటారు ఏఓఏలో. అండ్ టెన్యూర్ వచ్చేసి నెక్స్ట్ ఏజిఎం ఏమి, లాస్ట్ డేట్ ఫర్ ఏజిఎం ఏమి వాటి ప్రకారంగా ఉంటుంది. ఇది 161కి సంబంధించి చేసినప్పుడు. నెక్స్ట్ 162 ఏది చెప్తుంది, సెక్షన్ 162 అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ టు బి ఓటెడ్ ఇండివిజువల్లీ. అపాయింట్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.